హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్వాల టాక్స్. ఈరోజు నేను మీకు చిట్టు ముత్యాల చికెన్ పులావ్ చూపించబోతున్నాను. ఇది ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిట్టు ముత్యాల చికెన్ పులావ్కి కావాల్సిన పదార్థములు చూసేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థములు, నేను ఒక 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. పొడుగ్గా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 8 నుంచి 9, అలాగే గరం మసాలా, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, అంగుళం అంతా చెక్క, లవంగాలు 3 నుంచి 4, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు, అలాగే పెద్ద ఇలాచి, చిన్న ఇలాచి, స్టార్ అనాస్, సాజీరా కొద్దిగా, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న బౌల్తో కర్డ్, అలాగే నెయ్యి, కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ మీకు తగినంత తీసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా, సో అలా. ఆయిల్, ఇది పీనట్ ఆయిల్, గానుగ నూనె. 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే మన చిట్టి ముత్యాల రైస్, ఇది సూపర్ మార్కెట్స్లో కానీ లేకపోతే మన బియ్యం షాప్స్లో కానీ దొరుకుతుంది. 1 kg వచ్చి 150 రూపీస్. ఇది ఒక ఫ్లేవర్ ఇస్తుంది, డిఫరెంట్ ఫ్లేవర్ రైస్. మన నార్మల్ రైస్ సోనా మసూరి కన్నా కొద్దిగా చిన్నగా ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనము 700 గ్రామ్స్ చికెన్ని బాగా కడుక్కొని శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు 700 గ్రామ్స్ చికెన్కి నేను 375 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను. అంటే డబల్ ద అమౌంట్ నేను రైస్ తీసుకుంటున్నాను చికెన్కి. లేదంటే ఎవరికైనా అలా ఇష్టం లేకపోతే సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు, రైస్ అండ్ చికెన్. నేనైతే రైస్కి డబల్ తీసుకుంటున్నాను చికెన్. చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఆ రైస్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఫస్ట్ మనం ఈ రైస్ని బాగా కడుక్కొని నానపెట్టుకోవాలి. ఈ నానపెట్టుకునే ప్రాసెస్లో మనము ముందు నానపెట్టేసుకొని తర్వాత మనం ప్రాసెస్ చేసేసుకుంటే ఈ లోపల ఆ టైం అనేది సరిపోతుంది. 30 minutes to 1 hour చాలు. ఇప్పుడు ముందుగా మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానని చెప్పాను కదా, ప్రెషర్ కుక్కర్ని తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. కుక్కర్ వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే నెయ్యి కూడా ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీకు నెయ్యి ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేకపోతే ఇష్టమైతే మొత్తం నెయ్యితోనే కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ మనకి ఈ ఆయిల్ అండ్ ఈ గీ హీట్ అవ్వాలి. హీట్ ఎక్కింది. ఇప్పుడు దీంట్లోకి హోల్ స్పైసెస్, మన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని లైట్గా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. లైట్గా మనకి ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి. అలాగే జాజికాయ ఉంది కదా, ఎవరైనా జాజికాయ క్రష్ చేయడం వేసి ఇష్టం లేకపోతే అలాగే వేసేయండి. నేనైతే దాన్ని క్రష్ చేసి వేసాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, తర్వాత చూసి వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు, మొత్తాన్ని వేయించుకోవాలి.
లైట్గా ఒక 2 to 3 minutes వేయించుకుంటే సరిపోతుంది. ట్రాన్స్పరెంట్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం టొమాటో ముక్కల్ని వేసేస్తున్నాను. ఎవరికైనా టొమాటో వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసినా బాగానే ఉంటుంది, కాకపోతే టొమాటో వేస్తే లైట్ పులుపు అనేది యాడ్ అవుతుంది, బాగుంటుంది టేస్ట్. అలాగే మన పుదీనా ఆకులు నేనైతే ఒక చిన్న కట్టని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఇంకా కొద్దిగా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా కొద్దిగా వేసుకున్నా బాగానే ఉంటుంది. టమాటాలు అనేది సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. సాఫ్ట్ అయిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసేసుకోవాలి. బాగా శుభ్రంగా కడిగి పెట్టించుకున్న చికెను. ఇది ఏమి మసాలాలు వేసి మ్యారినేట్ చేసింది కాదు, పచ్చి చికెన్నే వేస్తున్నాను. మీరు చూసారంటే ఫ్రెష్ చికెన్ తీసుకుంటే ఈ పులావ్ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో. అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైట్గా రా స్మెల్ అనేది పోతే సరిపోతుంది. చూసారా, ఇలా ముక్క గట్టిపడింది కదా, ఇలా. ఇప్పుడు మనం తీసుకునేది చిట్టుముత్యాల రైస్ కదా, మన బాస్మతి రైస్ లాగా కాదు ఇది. ఒక 3 విజిల్స్ వేయించాలి, అంటే ఎక్కువే ఉడుకుతుంది రైస్, ఫాస్ట్గా ఉడికిపోదు. సో మీరు ఇక్కడే చికెన్ని ఓవర్ కుక్ చేసేసారంటే ముక్కలు అనేది చితికిపోతాయి. సో కొద్దిగా గట్టిపడిన తర్వాత కారం వేసేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది మీ కారానికి తగినట్టు వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, సో చూసి వేసుకోండి. మేమైతే కొద్దిగా స్పైసీ ఎక్కువే తింటాము, సో వేస్తున్నాను. ఇది ఇంట్లో చేసుకునేదే, పచ్చి కారం, గొడ్డు కారం అంటారు కదా, అది. లైట్గా 2 to 3 minutes వేయించుకుంటే ఆ కారం పచ్చి స్మెల్ అనేది పోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చికెన్ని బాగా ఓవర్ కుక్ చేసే టైం అదంతా ఉండదు, విజిల్ పెడతాం కాబట్టి. లైట్గా ముక్క గట్టిపడిన తర్వాత కారము మసాలాలు అన్నీ వేసుకోవడమే. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పుతో పెరుగు వేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు మీకు ఎవరికైనా టమాటాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే అది స్కిప్ చేసి దాని ప్లేస్లో ఇంకొక బౌల్ కర్డ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ కర్డ్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. అలాగే ఆ లైట్ పులుపు స్వీట్నెస్ యాడ్ అయ్యి బాగుంటుంది టేస్ట్ అనేది. మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, టమాటాలే ఇంకో 2 వేసుకోవచ్చు పెరుగు స్కిప్ చేసి. అది మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్డ్ వేసాం కదా, లైట్గా వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వాటర్ అనేది వచ్చింది. ఏం లేదు, ఆ పెరుగుకి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, అది పోతుంది. పోయే వరకు కుక్ చేసుకోవాలి. కాస్త వాటర్ దగ్గర పడితే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఇది కూడా మీ రుచికి తగినట్టు వేసుకోండి. అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర లేకపోయినా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది ఆప్షనల్, ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కాకపోతే పుదీనా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది ఏ బిర్యానీ రైసెస్ కన్నా. సో అది కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకొని ఒక 2 to 3 నిమిషాలు కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇందాక నేను మీకు రైస్ కొలిచిన గ్లాస్ ఉంది కదా, ఇది 125 grams ఉంటుంది. దీంతో డబల్ ద వాటర్ వేసుకోవాలి. మనం 3 glasses తీసుకున్నాం కదా, సో 6 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మనం ముక్కల్లో ఉన్న వాటర్ చూసారా, అసలు ఏమీ లేకుండా దగ్గర పడిన తర్వాత మాత్రం తీసుకున్నాము. లేదా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలనుకుంటే ఒక 1/2 glass 1 glass అలా తగ్గించుకొని వేసుకోండి, లేకపోతే మెత్తపడిపోతుంది రైస్ అనేది. పొడిలాడితే బాగుంటుంది కదా బిర్యానీ రైస్ అయినా పులావ్ అయినా. సో ఇక్కడ ఈ వాటర్లో టేస్ట్ చూసుకోండి, మనకి కారం ఉప్పు అన్నీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు కొద్దిగా ఉప్పు పడుతుంది, వేసుకుంటున్నాను ఒక 1.5 టేబుల్ స్పూన్. ముందు మనం చాలా తక్కువ వేసాం కదా, ఇక్కడ వేసుకుంటే కరెక్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది వాటర్ వేసిన తర్వాత. సో మనకి ఈ వాటర్ అన్నీ మరగాలన్నమాట. ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనము రైస్ వేసేసుకుందాం. ఇక్కడ హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టుకొని ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ వేద్దాం. చూసారా లైట్గా బబుల్స్ స్టార్ట్ అయ్యాయి కదా. ఇది బ్యాచిలర్స్ అయినా, స్టార్టింగ్ ఇనీషియల్గా కుకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైనా ఎవరైనా చేసేయచ్చండి. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. బాగా నానబెట్టుకున్నాం కదా, కడుక్కొని వన్స్ మళ్ళీ వేసేస్తున్నాను రైస్. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. కారం ఉప్పు మాత్రం మీ రుచికి తగినట్టు చూసుకోండి, సరిపోతుంది. మొత్తాన్ని ఒకసారి కలపండి రైస్ వేసిన తర్వాత. ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే రైస్ వేసాం కదా, కొద్దిగా ఈ వాటర్ అనేది లైట్ సాల్ట్ ఉండాలి, ఎక్కువ సాల్ట్ కాదు, లైట్ సాల్టీ వాటర్లా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసేయాలి. చేసేసిన తర్వాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫుల్ సిమ్ చేసేయాలి. లో ఫ్లేమ్కి పెట్టేసి ఒక 4 to 5 minutes కుక్ చేసుకుంటే మన ఎమ్మి చిట్టు ముత్యాల చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఓకే, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని మొత్తము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 to 5 minutes అన్నమాట ఉంచుకుంటే, ఓపెన్ చేసారా, ఫుల్ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూడండి ఎంత పొడిలాడుతా బాగుందో. చాలా ఈజీగా, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మనకి ఎవరైనా గెస్ట్లు వస్తే ఈజీగా వండి పెట్టేయచ్చు, పెద్ద శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. సో సర్వ్ చేసేసుకుందాం ఒక ప్లేట్లోకి. మీరు కూడా అలాగే మీ ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టి ఎలా ఉందో కింద నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి టేస్ట్ అనేది. చూసారా ఎంత పొడిలాడుతుందో రైస్ అనేది. పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లైక్ చేసేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే. అలాగే ట్రై చేయండి ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.